పోటీ ప్రపంచం ప్రజల జీవన విధానాన్ని ఒక్కసారిగా పూర్తిగా మార్చేసింది. ఆహారపు అలవాట్లు, నిద్ర, విశ్రాంతి, మానవ సంబంధాలు అన్నింటిలోనూ పెనుమార్పులొచ్చాయి. సరళీకరణ విధానాల ఫలితంగా పలు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు దేశంలోకి ప్రవేశించాయి. బహుళజాతి కంపెనీలు, కాల్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. దాదాపు 300కు పైగా సాఫ్ట్వేర్ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. తక్కువ వయసులోనే భారీ జీతాలు తీసుకునే యువత సంఖ్య బాగా పెరిగింది. అంతకంటే ఎక్కువ స్థాయిలో వారిపై ఒత్తిడి కూడా పెరిగింది. ఒకవైపు భారీ జీతాలు, మరోవైపు ఒంటరితనం. ఈ క్రమంలో యువత వీకెండ్ పార్టీల పేర పెడదోవ పడుతోంది. నిజంగా ఇక్కడ వీరికి ఆనందం లభిస్తోందా అంటే లేదనేదే సమాధానం. ఇది పోటీ ప్రపంచం ప్రజల జీవన విధానాన్ని ఒక్కసారిగా పూర్తిగా మార్చేసింది. ఆహారపు అలవాట్లు, నిద్ర, విశ్రాంతి, మానవ సంబంధాలు అన్నింటిలోనూ పెనుమార్పులొచ్చాయి. సరళీకరణ విధానాల ఫలితంగా పలు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు దేశంలోకి ప్రవేశించాయి. బహుళజాతి కంపెనీలు, కాల్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. దాదాపు 300కు పైగా సాఫ్ట్వేర్ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. తక్కువ వయసులోనే భారీ జీతాలు తీసుకునే యువత సంఖ్య బాగా పెరిగింది. అంతకంటే ఎక్కువ స్థాయిలో వారిపై ఒత్తిడి కూడా పెరిగింది. ఒకవైపు భారీ జీతాలు, మరోవైపు ఒంటరితనం. ఈ క్రమంలో యువత వీకెండ్ పార్టీల పేర పెడదోవ పడుతోంది. నిజంగా ఇక్కడ వీరికి ఆనందం లభిస్తోందా అంటే లేదనేదే సమాధానం. ఇది తాత్కాలిక సుఖం మాత్రమే. పైగా వ్యసనాలకు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని హరింప చేసుకుంటున్నారు. నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుందో, ఎలా సాధించాలో తెలియకపోవటం వల్లే ఇలాంటి చౌకబారు విలాసాల వైపు యువత ఆసక్తి చూపిస్తోందని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఆధునిక ప్రపంచం పోటీ వల్ల యువతకు జీవితాన్ని ఆనందంగా అనుభవించే సమయం ఉండడం లేదు. వేళకాని వేళల్లో ఉద్యోగాలు, సుదీర్ఘ పని గంటల వల్ల విశ్రాంతికి దూరమవుతున్నారు. పొద్దున్నే లేచి ఆఫీసుకు పరిగెత్తడం, అర్ధరాత్రి ఇంటికి చేరటం, టీవీ, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్లు, మొబైల్ ఫోన్ సంభాషణలు ఇదే జీవితమైపోయింది. ఇటువంటి బిజీ లైఫ్లో కూడా కొంతమంది యువతీ యువకులు నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుందో కనుక్కున్నారు. ఆ వైపుగా అడుగులేశారు. ప్రేమ, స్నేహం, ఆప్యాయతలను కుటుంబం చుట్టూ అల్లుకుంటూ ఇంటినే ఆనంద నిలయంగా మార్చుకుంటున్నారు. మరికొందరు సామాజిక సేవే కేంద్రంగా సంతోషాన్ని, సంతృప్తిని పొందుతున్నారు.
రత్నాలను పిలిచే చేతులివి, సత్యాలుగా మలిచే చేతలివి, నిట్టూరుపు తెలియని ఆశలివి. కన్నీళ్లను తుడిచే చెలిమవుతాం, కష్టాలను గెలిచే బలమవుతాం, కలకాలం నిలిచే కథలవుతాం మన రేపటి కోసం. మా నాదం నవతకి చైత్ర స్వరం, మా పాదం భవితకి భానురథం, మా పయనం ప్రగతికి ధర్మపథం, తొలి అడుగై నేస్తం. వీరు ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసే ఇంజనీర్లు. వీకెండ్స్లో తమ తోటి యువత పబ్బుల్లో, డిస్కోటెక్కుల్లో గడుపుతుంటే వీరు మాత్రం ప్రపంచాన్ని చూడలేని అంధులతో మమేకమవుతున్నారు. వారిని సంతోషపెట్టడంలో వీరు ఆనందాన్ని పొందుతున్నారు. వారితో ఓ చక్కని స్నేహం, అనుబంధం, వారితో గడిపే ఆ కొద్ది క్షణాలను మధురానుభూతులుగా మిగుల్చుకుంటున్నారు. As it's well known in India that IT people have most money, so I request most of the corporates, I mean at least the software engineers, to come forward and give their time, give money and give hope for this good cause and make these people feel that they are a very important part of our society. As an organization, we do a lot to contribute to the society, go to different NGOs, support them in every possible way we can. I expect all the people who have something to give back to society to come, spend time, give them hope, give them money, and do something which they will remember for throughout their life. వీరితో ఒక్క క్షణం గడిపితే చాలు, ప్రపంచాన్నే గెలవగలమన్న నమ్మకం కలుగుతుంది. అంతులేని ఆత్మవిశ్వాసం వీరి సొంతం.